ఈరోజు మనము మంచి మసాలా కర్రీ చేసుకుందాము. పచ్చి బఠానీ, బీన్స్, ఆలుగడ్డతో మసాలా కర్రీ చేసుకుందాము. మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం మసాలాలు. అయితే ఆ మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి బఠానీలు, వెల్లుల్లి, టమాటో, ఎండు కొబ్బరి, ధనియాలు, బీన్స్, జీడిపప్పు, చెక్క, లవంగం, ఇలాచి, ఉల్లిపాయ, ఆలుగడ్డ. నేనైతే పచ్చి బఠానీకాయలు 1 కేజీ అన్ని తీసుకున్నా చూడండి. ఇప్పుడైతే నేను సగం అన్నీ కూరలోకి వాడుకుంటాను. మిగతా సగం అలాగనే పెట్టామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలుసుకొని కర్రీలోకైనా ఏముందులోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి బఠానీల కాలం కాబట్టి తక్కువ రేటుకే మంచి ఫ్రెష్ బఠానీకాయలు అయితే దొరుకుతున్నాయి చూడండి. నేను ఒలిసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి బఠానీకాయలే దొరుకుతున్నాయి. మనకి ఎండువేం అవసరం లేదు. బఠానీలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయ చూడండి. ఇప్పుడు మనం సగం ఒలుచుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, నేనైతే ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. అందులోనే 1.5 టీ స్పూన్ అన్ని ధనియాలు, చెక్క, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు అయితే వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై కానిద్దాము. ఇలా సన్నని మంట మీద మసాలాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అందులోనే మన కారానికి తగినంత ఎండుమిరపకాయలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అందులోనే ఒక 5-6 జీడిపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది, టేస్ట్ చిక్కదనం వస్తుంది అనేసి వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఇవన్నీ చల్లారినాయి కదా, మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీకి అయితే చూడండి, నేనైతే గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లి వేసుకున్నాను కచ్చా పచ్చాగా దంచుకొని. అందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు దాకా మనం బఠానీలు ఒలిచి పెట్టుకున్నాం కదా, కాయలు అయితే చూడండి ఇలా మనము పచ్చి బఠానీలు కాబట్టి ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము ఆలుగడ్డ, నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళలో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆలుగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాము. ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే బీన్స్ చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బీన్స్ కానీ ఈ సీజన్లో అనేది బాగా మంచి బీన్స్ 2 రకాలు వస్తున్నాయి కదా. అదేనండి, ఇవి కొద్దిగా వైట్గా ఉన్నాయి, చాలా గ్రీన్ కలర్ ఉండే బీన్స్ కానీ వస్తున్నాయి. చాలా బాగుంటాయి ఫ్రెష్ బీన్స్తో చేసుకుంటే కర్రీ అయితే. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు, మనం సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి. అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, మనం పసుపు సాల్ట్ వేసినాక కలుపుతుంటేనే మంచి కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. నూనెలోనే ఫ్రై అవుతున్నాయి కదా. అందులో చాలా మాగిన టమాటా అయితే చూడండి, నేను ఒక 3 కాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో టమాటా వేసినాక ఒకసారి కలిపేసుకొని చూడండి, చాలా బాగా కలర్ అయితే కనిపిస్తుంది.
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై కానిద్దాము. చూడండి ఫ్రై అయింది బాగా. కొద్దిగా ఉడికితే ఉప్పులు అనేటివి బఠానీలు ఇవన్నీ సరిపోతాయి. మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ ఉంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి. పౌడర్ వేసినాం కదా, ఈ మసాలా పౌడర్ అంతా వేసినాక ఒకసారి బాగా కలుపుదాము. కలిసింది కదా, ఇప్పుడు మనం అందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటాను నేను. నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు ఒకసారి కలపెట్టుకొని మనము బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందామంటే చూడండి ఎంతో మంచి స్మెల్, ఎంతో టేస్ట్గా బఠానీ ఆలుగడ్డ బీన్స్ కర్రీ అయితే రెడీ అయింది. స్టవ్ ఆపేసుకుందాము. మనం ఇంట్లో చేసుకున్న మసాలాతో బీన్స్ పచ్చి బఠానీ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లేకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చి బఠానీ ఆలుగడ్డ బీన్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.